అందరికీ నమస్తే అండి. మన ఏపీ 174 ఛానల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది మనం సొంతంగా మన టీముని పంపించి సర్వే చేసి రిపోర్ట్లు ఇస్తున్నాం కదా. సో ఇప్పుడు అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అండ్ ఓవరాల్గా ఆ పార్లమెంట్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏమిటి అనేది మనం చూసుకుంటే, సో సింపుల్గా చెప్తాను, అవుట్లైన్స్ చెప్తాను, డెప్త్గా మనకి మ్యాగజైన్లో కొంచెం డెప్త్గా కంటెంట్ ఇస్తాం ఈ నెల. సో ఇక్కడ అనంతపురం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంతపురం అర్బన్, సింగనమల, తాడిపత్రి, గుంతకల్, ఉరవకొండ, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట. సో వీటిల్లో అనంతపురం ఎంపీగా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. గత ఎన్నికల్లో 1,88,000 మెజారిటీతో ఆయన గెలిచారు. సో మంచి మెజారిటీ. నిజానికి అనంతపురం ఈ ప్రాంతాలు, ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలే. సో మొన్న ఎన్నికల్లో కూడా 7కి 7 శాసనసభ స్థానాలు కూడా టీడీపీనే గెలిచింది, మంచి మెజార్టీలతోనే గెలిచారు. ఇక్కడ ప్రస్తుతం ఒక 3 నియోజకవర్గాలు కాస్త రెడ్ జోన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక 2 నియోజకవర్గాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి, 2 నియోజకవర్గాలు సేఫ్ జోన్లో ఉన్నాయని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా పనితీరు, అందుబాటులో ఉండడం, అభివృద్ధి, పనితీరు, అందుబాటులో ఉండడం, అభివృద్ధి, ఈ పరంగా చూసుకుంటే రాయదుర్గం నియోజకవర్గం బాగానే ఉంది. అక్కడ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారు, పనితీరు బాగానే ఉంది అండ్ కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ ఉరవకొండ నియోజకవర్గం ఎలాగ మంత్రి పయ్యావుల కేశవ్ గారి నియోజకవర్గం కాబట్టి అక్కడ ఆయన అందుబాటులో ఉన్నా లేకపోయినా ఆయన క్యాడర్ ఆ సిస్టమ్ ఒకటి ఉంది. అండ్ మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి డెవలప్మెంట్ వర్క్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. అండ్ తాడిపత్రి నియోజకవర్గం ఒకటి, ఆయన యువకుడు కాబట్టి అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన పేరుకే ఎమ్మెల్యే అయినప్పటికీ పొలిటికల్ రాజకీయ పెత్తనం అంతా కూడా ప్రభాకర్ రెడ్డి గారిదే. ఇక్కడ కూడా డెవలప్మెంట్ వర్క్స్ పరంగా బాగానే జరుగుతున్నాయి, యాక్టివ్గా ఉన్నారు అండ్ రెగ్యులర్గా క్యాడర్కి, పబ్లిక్కి అందుబాటులోనే ఉంటారనమాట. ఇక కళ్యాణదుర్గం కొంతవరకు పర్వాలేదు, అందుబాటులో ఉంటున్నారు. ఇంతకుముందు బ్యాడ్ నేమ్ ఉంది కానీ ఇప్పుడు కొంత సెట్ చేసుకుంటున్నారు, జనంలోకి వెళ్తున్నారు, క్యాడర్తో కూడా టచ్లోకి వెళ్తున్నారు. ఇక సింగనమల కాస్త తక్కువే, గుంతకల్లు అసలు లేనట్టే, అనంతపురం అర్బన్ అసలు లేనట్టే. సో అంటే ఇది అందుబాటులో ఉండడం అండ్ పనితీరు ప్రకారం నేను చెప్తున్నది. ఇక ఏ నియోజకవర్గంలో అవినీతి ఎక్కువగా జరుగుతుంది, ఎక్కడ ఎటువంటి ఆరోపణలు ఎక్కువ ఎక్కడ వస్తున్నాయంటే ఫస్ట్ గుంతకల్లు నియోజకవర్గం వరస్ట్గా ఉంది. ఇక మన రాష్ట్రంలోనే బహుశా టాప్ 10 చెత్త నియోజకవర్గాలు, అవినీతి ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు, టీడీపీ ఖచ్చితంగా గెలవదు ఈ నియోజకవర్గంలో అనుకునేది ఏమైనా ఉందంటే టాప్ 10లో గుంతకల్లు కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ టీడీపీ గెలవడం కష్టం, అవినీతి ఎక్కువగా జరుగుతోంది, కేడర్ని పట్టించుకోవట్లేదు, ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి అండ్ పబ్లిక్ రిలేషన్స్ పెద్దగా లేవు, బెదిరింపులు, ఈ వ్యవహారాలే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో గుంతకల్లు నియోజకవర్గం మీద తెలుగుదేశం పార్టీకి ఆశలు వదులుకోవచ్చు. అయితే ఇక్కడ వైసీపీలో సరైన యాక్టివ్ లీడర్షిప్ లేదు కాబట్టి వైసీపీ వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ వైసీపీకి టీడీపీకి సమాన ఓట్ బ్యాంక్ ఉంది. మొన్న గాలిలో భాగంగా జయరాం గారు గెలిచారు, గొమ్మను జయరాం గారు. అంతకుముందు ఆలూరులో ఉన్నారు, ఆయన మంత్రిగా పనిచేశారు వైసీపీలో. ఆ తర్వాత ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చి గుంతకల్లు వచ్చి సీటు దక్కించుకొని గెలిచేశారు. గెలిచిన తర్వాత ఆయన క్యాడర్తో కనెక్ట్ అవ్వడం కానీ, పబ్లిక్లోకి వెళ్ళడం కానీ అది ఏమీ లేదు, అలా జరుగుతుంది అంతే ఏదో. ఇక అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీ కూడా అంతే. ఇక ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఆశలు వదిలేసుకోవచ్చు. నిజానికి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి మంచి సీటు, తెలుగుదేశం పార్టీకి గతంలో మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన సీటు. అటువంటిది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అస్సలు బాగాలేదన్నమాట. ఇక్కడ కూడా అంతే, సొంత లేదు, మన లేదు, పరా లేదు, ఏమీ తేడా లేదు. చాలా దారుణమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే గారికి ప్రధానంగా ఒక 3-4 ఉన్నారు అనుచరులు. వాళ్ళ దందాలు, దౌర్జన్యాలు, దోపిడీలు అసలు మామూలుగా లేవు. ఆ లోకల్ పేపర్లో ఎన్నో వచ్చాయి. ఈ మధ్య ఒకటి వచ్చింది, క్లాస్ 1 కాంట్రాక్టర్ హోదా లేకపోయినా కాంట్రాక్టులు దక్కించుకుంటున్నట్టు, వైన్ షాపులు వాటా ఇవ్వకపోతే వైన్ షాపులు తగలబెట్టినట్టు, వీధి వ్యాపారులు, ఇలా చాలా ఆరోపణలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎంత చెప్పుకుంటే అంత తక్కువ, మరీ చీప్గా ఉందన్నమాట ఈ కాన్స్టిట్యున్సీ. ఇది కూడా అంతే, టాప్ 10లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో వరస్ట్లో ఎవరున్నారు అంటే టాప్ 10 ఈ కాన్స్టిట్యున్సీ కూడా ఉంటుంది. సో ఈ రెండు ఖచ్చితంగా రెడ్ జోన్లో ఉన్నట్టు. గుంతకల్లు, అనంతపురం అర్బన్ రెడ్ జోన్లో ఉన్నారు. మళ్ళీ ఈ నియోజకవర్గాల్లో వీళ్ళే అయితే గెలవడం 100% అసాధ్యం అనేది వస్తున్న ఫీడ్బ్యాక్. ఎందుకు వస్తుంది ఇంకా ఇక్కడ నీకెలా తెలుసు అవినీతి అంటే నేను పేర్లతో సహా చెప్పగలను.
ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఏ ద్వారా చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది పేర్లతో సహా మన దగ్గర రిపోర్ట్ ఉంది. ఒక్కో కాన్స్టిట్యున్సీ మీద 20 పేజీల రిపోర్ట్ డెవలప్ చేసి నేను జస్ట్ అవుట్లైన్స్ చెప్తున్నాను. సో ఈ 2. ఇక ఆరెంజ్ జోన్లో ఉన్న నియోజకవర్గాలు కళ్యాణదుర్గం అండ్ సింగనమల. సింగనమల కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం రాజకీయాలు. సో ఆమె కంటే ఆమె మదర్ పెత్తనం ఎక్కువ ఉందన్నమాట. సో ఆమె మదర్ పెత్తనం ఎలా ఉంటుందంటే అక్కడ మొత్తం పార్టీ మారిన వాళ్ళు అంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ, వాళ్ళ చేతికి తాళాలు ఇచ్చేసి మీరు ఏదైనా చేసుకోండి కానీ మనకి ఇంత అనేటట్టు కాస్త క్యాడర్లో బాగా అప్సెట్ ఉన్నారు. పబ్లిక్ రిలేషన్స్ కూడా అంతగా లేవు. సో ఆ కారణంగా ఈ కాన్స్టిట్యున్సీ కూడా కొంచెం నెగిటివ్గానే ఉంది. అండ్ కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ గతంలో బాగాలేదు, ఇప్పుడు కొంత బాగుంది కానీ ఇక్కడ కూడా అంత లేదు. ఇక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ 2. ఇక కాస్త పర్వాలేదు, మరీ డేంజర్ జోన్లో లేరు, గెలుస్తారు, ఉన్న పరిస్థితుల్లో మరీ చెడగొట్టుకోలేదు అనుకుని రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి ఈ 3 కాన్స్టిట్యున్సీలు కొంత పర్వాలేదు. అయితే ఈ కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. నిజానికి రాయదుర్గం నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాల్వ శ్రీనివాసులు గారి మీద అవినీతి ఆరోపణలు అనేవి లేవు, కానీ ఫస్ట్ టైం ఆ కాన్స్టిట్యున్సీలో ఆయన మీద కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో స్టోన్ క్రషర్లు ఎక్కువ. బొమ్మనహల్లి, డి హరేహల్ మండల కేంద్రాల్లో 30 దాకా స్టోన్ క్రషర్లు ఉంటాయి. సో ఇక్కడ నుంచి కొంత ఒక టీడీపీ నాయకుడి ద్వారా వ్యవహారాలు నడుస్తున్నాయి. అలాగే జిందాన్ స్టీల్ కంపెనీ నుంచి ఐరన్ ముడిసరుకు ఇక్కడ తయారవుద్దన్నమాట. సో దీనికి కావాల్సింది కూడా డంపింగ్, ఆ డంపింగ్ యార్డు అక్కడ నుంచి కొంత వ్యవహారం నడుస్తుంది. అలాగే కొన్ని ల్యాండ్ వ్యవహారాలు, లిక్కర్ సిండికేట్ వ్యవహారాలు అన్నీ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు సో ఈవెన్ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో కూడా అంటే అవినీతి, రాజకీయం అంటే అవినీతి సహజం కాబట్టి తాడిపత్రి నియోజకవర్గంలో కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి అండ్ స్టీల్ కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి కొంత రా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్కి కొంత టన్ను కింద తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సో ఇవి ఇసుక తవ్వకాలు కూడా ఉన్నాయి. సో అంటే అవినీతి ఆరోపణలు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో అందరి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ డేంజరస్గా, చాలా చీప్గా, చాలా ఇబ్బందికరంగా, పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయేమో గుంతకల్లు అండ్ అనంతపురం అర్బన్. కొంచెం పర్వాలేదు అనుకున్నాయి ఒకటి ఇలా. సో ఇట్లా అనంతపురం పార్లమెంట్. మరి ఇప్పుడు ఓవరాల్ పొజిషన్ ఏంటి, ఎవరి ర్యాంక్ ఏంటి అంటే ఉరవకొండ మంత్రి గారు యాక్చువల్లీ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు. అంటే మంత్రి గారికి ఈ పార్లమెంట్ పరిధిలో కొంతవరకు పర్వాలేదు అని ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు. తర్వాత తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారికి సెకండ్ ర్యాంక్ ఇవ్వచ్చు పనితీరు పరంగా అండ్ అందుబాటులో ఉన్న పరంగా. తర్వాత రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు గారికి థర్డ్ ర్యాంక్ ఇవ్వచ్చు. ఆ తర్వాత సింగనమల, ఆ తర్వాత కళ్యాణదుర్గం, తర్వాత అనంతపురం అర్బన్, తర్వాత లాస్ట్లో గుంతకల్లు. సో ఈ అనంతపురం అర్బన్ అండ్ గుంతకల్లు ఉన్నాయే, ఈ అనంతపురం పార్లమెంట్లో చూసుకుంటే వీళ్ళ 6-7 స్థానాలు. ఎందుకంటే అక్కడ ఉన్నది 7గురే. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా వీళ్ళది చివరి స్థానాలే ఉంటాయి. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో అలా ఉంది పరిస్థితి. సో ఓవరాల్గా ఈ పార్లమెంట్ అయితే మాత్రం పార్టీ పరంగా వైసీపీ అంతగా నిద్ర లేవలేదు కాబట్టి, వైసీపీకి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నప్పటికీ వాళ్ళంత యాక్టివ్ అవ్వలేదు కాబట్టి, క్యాడర్ని లీడ్ చేసే లీడర్షిప్ కనుక వైసీపీలోకి వస్తే, వైసీపీ యాక్టివ్ అయితే ఇక్కడ టీడీపీకి కష్టమే. సో ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ మునిగిపోయే పరిస్థితి అయితే లేదనమాట. ఒక 2 సీట్లు మాత్రం ఇంకా ఆశలు వదిలేసుకోవచ్చు.